రాయచోటిలో 6 కోట్లతో నిర్మించనున్న శ్రీ దేవకి యశోద కృష్ణ ఆలయం నిర్మాణానికి మంత్రులు కొలుసు పార్థసారథి అండ్ అలాగే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. రాయచోటి నియోజకవర్గంలో 30 కోట్లతో దేవాలయాల నిర్మాణానికి నిధులు తీసుకురావడమని అభినందనీయమని తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రతి పల్లెల్లో ఆలయం నిర్మించి తీర్తామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే వైసీపీ మాట విద్వేషాల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అన్ని మతాలను గౌరవించేది కూటమి ప్రభుత్వమేనని మంత్రులు వెల్లడించారు. దురదృష్టం. ఏ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల మేలే లక్ష్యంగా పనిచేస్తాయి. పార్టీ అయినా సరే, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, విమర్శించవచ్చు. అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, కానీ ఆ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం రాష్ట్రంలో అరాచకం సృష్టించాలనే ఆలోచన నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కానీ దురదృష్టం ఏంటంటే, ఎదిగితే గొడ్డల పార్టీగా పేరు పొందిందో గొడ్డల పార్టీ కేవలం రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం అనేది రాజకీయాల అతి నీచమైన ఆలోచన చెప్పేసి మనం చేస్తామని ఒక మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో దేవాలయాలు ఉండాలి, హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఎక్కడ చూసినా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని లక్ష్యం ఒకటే, గ్రామాల్లో శాంతి ఉండాలి. శాంతి కామకుడు చంద్రబాబు నాయుడు గారు. మొన్న పేపర్లలో కూడా మీరు చూసింటారు, మన టార్గెట్ ఫస్ట్ మొట్టమొదటిగా 5,000 దేవాలయాల నిర్మాణం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యులు, అక్కడ పనిచేస్తున్న మంత్రులు కూడా ఒక అజెండాగా పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.